మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు భారత మాత యొక్క దాస్య సంఖ్యలు తుంచడానికి, భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాల కోసము తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి భారత మాత ముందు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని స్మరించుకునే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు భాషాభాయ్ ఉన్నారు. అదేవిధంగా ఇతర పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2-3 ప్రేరణాత్మకమైనటువంటి విషయాలని నా భాషాభాయ్ చెప్తారు. తదుపరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడంలో, దాంతోపాటు మనందరికీ అల్లూరి సీతారామరాజు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మనం చిన్నప్పుడు సినిమా భాగస్వామి. స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన మంచి పనులు, అల్లూరి సీతారామరాజు అనే ఆయన మనందరికీ రోల్ మోడల్. ఆయన స్వాతంత్రానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆయన మాటలు రొదర్ఫోర్డ్ ఇక్కడ కాల్చు అనే ఆ మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ, ఆయన జీవితం కేవలం స్వాతంత్రం కోసమే పోరాడంలో, ఫ్యామిలీని పక్కన పెట్టి, అంటే ఆయన ఒక దేశభక్తి కలిగిన నాయకుడు. ఇలాంటి నాయకులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన జ్ఞాపకార్థం భీమవరంలో ఆయన కోసం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది మా పార్టీ గర్వంగా ఆలోచించాం. స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అలాంటి నాయకుల్లో గొప్ప నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిమ్స్ కూడా ఈ రోజు నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను, అందరికి సలాం చేస్తున్నాను. ఇలాంటి భారతీయులు, జాతీయవాదం ఉన్న వాళ్ళు, ముస్లిమ్స్ మనకు అండగా ఉన్నంత కాలం భారతదేశంలోకి ఏ ఉగ్రమూతకు కూడా రావడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మోడీ గారికి ముస్లిమ్స్, ముఖ్యంగా మైనార్టీస్ అందరూ కూడా సపోర్ట్ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఈ పశ్చిమ బెంగాల్లో వచ్చిన రిజల్ట్. ఓటు బ్యాంకు కోసం వాడుకునే ఏ రాజకీయ పార్టీ కూడా రానున్న రోజుల్లో సమాధి కట్టడమే. ఎందుకంటే ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టేశాం. దాంతోపాటు తృణమూల కాంగ్రెస్ కూడా ఇంక లేదు. ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఉన్న ఏ పార్టీకి అసలు చెప్పే గట్టి సందేశం ఏంటంటే, ఓటు బ్యాంకింగ్ కింద కాదు, మైనార్టీస్ని డెవలప్ చేయండి. మైనార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తే కనుక తప్పకుండా మైనార్టీస్ మీతో ఉంటారన్న మెసేజ్ మోడీ గారికి మేము చూపించాం. మోడీ గారు కూడా మాకు తోడుంటున్నారు. 2012 అంటే 12 సంవత్సరాలు మోడీ గారు వచ్చి ఎక్కడా కూడా మైనార్టీస్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, మైనార్టీస్ మీద దాడి చేయడం కానీ ఎక్కడా జరగలేదు. ఇదంతా అపోహ. ఏంటంటే బీజేపీ వస్తే మైనార్టీని పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారు? పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ సపోర్ట్ చేశారు మనకి. పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి తోడుగా బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ వచ్చి గొడవలు క్రియేట్ చేసి అక్కడ న్యూసెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు పారిపోతున్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి. ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్న ముస్లిమ్స్ ఎవరు పారిపోవట్లేదు. వేరే దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఈరోజు పారిపోయి, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నింటి కాదు, అవన్నీ బయట తీస్తారని భయపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి, అంటే ఈ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ తెలియజేస్తుంది, ఈ రోజు నుంచి మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఇప్పుడు అండగా ఉంటుంది. అలాగే మైనార్టీ సందర్భంగా సపోర్ట్ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడానికి ఆనందిస్తాను. దాంతోపాటు రానున్న రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మైనార్టీ మోర్చా పరంగా కార్యక్రమాలు చేసుకుంటూ మైనార్టీస్ దగ్గర అవడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మా రాష్ట్ర రథసారథి శ్రీ పివేణి మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతో కార్యక్రమంగానే ఆయన చేస్తున్న ప్రతి పనులు కూడా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి
ప్రెస్ మీట్ ఇది. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరఫు నుంచి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే కనుక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకి కూడా బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదుల స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిపట్టించడంలో ముందుండే పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కనిపించిన దేశం మన భారతదేశం. దాన్ని మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్లో మైనార్టీస్, ముఖ్యంగా ముస్లిం పాపులేషన్స్లో, అంటే ఒక 10,000 మంది ఫ్యామిలీస్ ఉంటే అందులో 7,000 మంది ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచిందంటే జాతీయవాదాన్ని, దాంతోపాటు దేశ భద్రతకు, అలాగే మన భరతమాతకి ఎవరైతే గౌరవిస్తారో అలాంటి ముస్లిమ్స్ ఈసారి ఓటీసీ గెలిచడం జరిగింది. ఇప్పటిదాకా మమతా బెనర్జీ గారు కేవలం ఓటు బ్యాంకు కోసమే మైనార్టీస్ని వాడుతూ వచ్చారు. అంతకుముందు కమ్యూనిస్టులు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మైనార్టీస్లో, ముఖ్యంగా ముస్లిమ్స్లో మార్పులు వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ రావాలి. మమతా బెనర్జీ గారు ఇప్పుడు దాకా కూడా ముస్లిమ్స్ ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ముస్లిమ్స్లో ఎక్కువ మంది పంచర్లు వేసేవాళ్ళు, టాపీ పని చేసుకునేవాళ్ళు, కార్మికులుగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ అయ్యే ప్లేసెస్ లేవు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్. దానికి చరమగీతం పాడే ఉద్దేశంతోనే అక్కడున్న పశ్చిమ బెంగాల్ ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వల్ల పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుపెట్టుకొని చేస్తున్న మమతా బెనర్జీ గారు వీళ్ళందరికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో అమిత్ షా గారు కూడా 15 రోజులు అక్కడ ఉండి అక్కడున్న ముస్లిం మత పెద్దలతో, మా మస్జిద్లో, మదర్సాలో ఉన్న అందరితో మాట్లాడి భారతదేశంలో ముస్లిమ్స్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, పక్క దేశం నుంచి వచ్చిన చొరబాటుదారుల మనకి ఇబ్బంది ఉందని చెప్పి గ్రహించిన పశ్చిమ బెంగాల్ ముస్లిమ్స్ డెవలప్మెంట్ కోసం ఈసారి భారతీయ జనతా పార్టీకి కట్టం కట్టారు. ఇందులో భాగంగానే 207 సీట్లు రావడం జరిగింది. రానున్న రోజుల్లో, అంటే పశ్చిమ బెంగాలే ఉదాహరణ తీసుకుంటే, రానున్న రోజుల్లో కూడా మనం చెప్పారు ప్రెస్ మీట్లో, మైనార్టీస్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మైనార్టీస్ తప్పకుండా గెలుస్తారంటే కనుక అవకాశం ఉంది. అసెంబ్లీలో కానీ, తర్వాత పార్లమెంట్లో కానీ, ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కూడా మైనార్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మేము వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా వింగ్ అనేది ఉండడం మాకు చాలా గర్వకారణం. అందులో ఈ టోపీ, భారతీయ జనతా పార్టీ టవల్ వేసుకొని గర్వంగా తిరుగుతున్నామంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మాత్రం జరుగుతుంది. నేను 5 పూట్ల నమాజ్ చదువుతున్నాను, నాకు ఎక్కడా ఇబ్బంది లేదు, మసీద్కి వెళ్తున్నాను. ఒక క్రిస్టియన్ బాయ్ చర్చికి వెళ్తున్నాడు, ఒక జైన్ బాయ్ గురుద్వారా వెళ్తున్నాడు. ఎక్కడ అశాంతి
శాంతి తప్ప అశాంతి ఎక్కడ లేదు. మిగతా దేశాల్లో చూసుకుంటే పక్కన ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా శాంతి లేదు, అంత అశాంతి జరుగుతుంది. కానీ ఒక భారతదేశంలో మాత్రమే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు స్వేచ్ఛగా ఉన్నాయంటే దానికి కారణం మనకి కాపలా కాస్తున్న మన సైనికులు, మనల్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ స్టేట్ కమిటీకి, ముఖ్యంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడా ఈ పరిస్థితులు మారబోతున్నాయి, బీజేపీకి దగ్గర అవుతున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా సరే సబ్కే వికాస్, సబ్కే సాత్, సబ్కే వికాస్లో భాగంగానే ఏ పథకంలో కూడా ముస్లిమ్స్కి ఇవ్వద్దు అనేది ఎక్కడా మోడీ గారు చెప్పట్లేదు. ప్రతి పథకంలో కూడా అందరూ సమాన హక్కు తీసుకుంటున్నారు, అందరికీ సమానంగా అందుతుంది. బీజేపీ పాలసీ ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఏ పథకమైనా చేరవేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దాంట్లో హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైన్స్ ఉంటారు, బుద్ధులు ఉంటారు, పాసెస్ ఉంటారు. అలా ఎవరిని సపరేట్ కూడకుండా అందరూ భారతీయులే, అందరూ నా దేశ ప్రజలు అనుకుని వెళ్ళే జాతీయవాదం పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే మైనార్టీస్ ఈరోజు మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు, చెడు చేసేవాళ్ళు తెలుసుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మైనార్టీస్ దగ్గర అవుతున్నారు. దాంట్లో భాగంగానే రానున్న రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మైనార్టీస్ బీజేపీలో వస్తారని ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకొని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మైనార్టీ దగ్గర చేస్తాం. వాళ్ళు కూడా రాజకీయ పరంగా వెతకాలి, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్, సబ్కే వికాస్లో భాగంగా ఆర్టికల్ 370 అవనివ్వండి, త్రిబుల్ తలాక్ అవనివ్వండి, అలాగే వాళ్ళు చేసే ప్రతి పథకంలో కూడా మైనార్టీ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉదాహరణ తీసుకుంటే కనుక కొన్ని గ్రామాలు ఉన్నాయి, మాల్దా జిల్లా అని చెప్పేసి అంటే జిల్లాలు, ముషిదాబాద్ జిల్లా, ఉత్తర దినాజ్బాద్, ఇక్కడ ఓటు బ్యాంక్ విపరీతంగా మైనార్టీస్కి ఉంది. మన 2021, 2016, 2011లో అంతకుముందైతే 0% మైనార్టీస్ ఎక్కడ ఓటు వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది, దగ్గర 46% వచ్చాము, 0 నుంచి 46%. లాస్ట్ టైం మనం 2021 ఎలక్షన్లో 77 స్థానాలు, అంతకుముందు 3 స్థానాలు, అంతకుముందు 0 స్థానాలు. కానీ ఇప్పుడు 207 స్థానాలు మనం వచ్చామంటే దానికి కారణం అక్కడున్న పెద్దలు కానీ ఇన్ని రోజులు చేసిన గ్రౌండ్ వర్క్. దాంట్లో ముఖ్యంగా మైనారిటీస్ కూడా సపోర్ట్ చేయడం, ఎందుకంటే వాళ్ళు దేశ భద్రతకి